మీకు తెలుసా, శ్రీగణేశుడి తల ఒకసారి శివుడే కత్తిరించాడట. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఒకరోజు పార్వతీదేవి ఒంటరిగా ఉన్నారు. ఆమె గోప్యతను కాపాడటానికి ఎవరో కావాలనుకుంది. అందుకే ఆమె పసుపు తీసుకుని దివ్యశక్తితో ఒక మానవ బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి ఇలా ఆజ్ఞాపించింది: నా తలుపు వద్ద నిలబడు, నేను వచ్చేవరకు ఎవర్నీ లోపలికి రానివ్వకు. కొంతసేపటికి మహాదేవుడు శివుడు వచ్చాడు. కాని ఆ బాలుడు శివుణ్ణి అడ్డుకున్నాడు. శివుడన్నాడు, పక్కకి జరుగు. కాని బాలుడన్నాడు, నేను జరగను, ఇది నా అమ్మ ఆజ్ఞ. మళ్ళీ మళ్ళీ శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని ఆ బాలుడు కదల్లేదు. అప్పుడు శివుని కోపం పేలిపోయింది. ఒక్క శక్తివంతమైన దెబ్బతో ఆ బాలుడి తల కత్తిరించబడింది. పార్వతీదేవి బయటకు వచ్చింది. తన బిడ్డ అలా పడి ఉండటం చూసింది. ఆమె దుఃఖం విశ్వరూప కోపంగా మారింది. విశ్వం కంపించడం మొదలైంది. దేవతలే భయపడిపోయారు. వాళ్లు శివుణ్ణి వేడుకున్నారు, ఇది సరిచేయండి మహాదేవా. శివుడికి చివరికి నిజం అర్థమైంది. పార్వతీదేవికి మాటిచ్చాడు, నేనే అతడిని తిరిగి తీసుకొస్తాను. శివుడు దేవతలకు ఆజ్ఞ ఇచ్చాడు, మొదట కనిపించిన జీవి తల తీసుకురండి. వాళ్లకొక ఏనుగు కనిపించింది. శివుడు ఆ ఏనుగు తలని బాలుడి శరీరానికి అమర్చాడు. అప్పుడు ఆ బాలుడు మేల్కొన్నాడు. అతను అయ్యాడు శ్రీగణేశుడు. అప్పుడు శివుడు ప్రకటించాడు, ఇప్పటినుంచి ఏ దేవుడికైనా ముందు మొదట గణేశుడినే పూజించాలి. ఇలాంటి పవర్ఫుల్ దేవకథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.